స్థానిక తిరుమల మెడోస్ లక్ష్మీ గణపతి హేమానగర్ కాలనీ వాసులతో సమావేశమైన హరీష్ రావు ప్రభుత్వం తమ భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి తమకు అన్యాయం చేస్తోందని స్థానికులు హరీష్ రావు వద్ద ఆవేదనను వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బాధితులకు న్యాయం చేస్తామని హరీష్ రావు బాధితులకు భరోసా కల్పించారు. రేవంత్ రెడ్డి పొంగులేటిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇరువురు నేతలు రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అవినీతి జరుగుతుంటే రాహుల్ గాంధీ చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. 30% కమిషన్ల కోసమే పక్కా రిజిస్టర్డ్ ఇళ్లను నిషేధిత జాబితాలో పెడుతున్నారని విమర్శించారు. భూభారతి పోర్టల్ నుంచి 22A జాబితాను రాత్రికి రాత్రి ఎందుకు మాయం చేశారని ప్రశ్నించారు. ఒక ప్రభుత్వం అనేది ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి పనిచేయాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలకు లేని సమస్యలు సృష్టించి వారిని తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. మధ్యతరగతి కుటుంబాలు కడుపు కట్టుకుని పచ్చడి మెతుకులు తిని రూపాయి కూడబెట్టుకుని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఇళ్లు కట్టుకుంటారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన ప్రభుత్వ భూములను ఎస్సీల అసైన్డ్ భూములను సైతం తెగనమ్ముతోందని హరీష్ రావు అన్నారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఉన్న 1000 గజాల పార్కును కూడా అమ్మకానికి పెట్టారని తెలిపారు. ఆఖరికి గుడి కట్టడానికో బడి కట్టడానికో దవాఖానాకో శ్మశానానికో కూడా జాగా లేని పరిస్థితి సృష్టించారని మండిపడ్డారు. మరోవైపు కూకట్పల్లిలోని 1000 గజాల ప్రైవేట్ ప్లే గ్రౌండ్ను కూడా ప్రభుత్వం తనదే అంటోందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 40 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టారని, ఆఖరికి అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా 22Aలోనే ఉందని హరీష్ రావు వెల్లడించారు. మొత్తం హైదరాబాద్ అంతా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సరూర్ నగర్ లాంటి ప్రాంతాలన్నీ ఈ జాబితాలోనే ఉండడం ఈ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉన్నాయని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. చిన్న చిన్న విషయాలకు సిఐడి విజిలెన్స్ ఎంక్వైరీలు వేసి బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరి ఇంత పెద్ద తుగ్లక్ నిర్ణయం తీసుకున్న అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ గురించి యువత తిరగబడితే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందన్న ఆయన, రేవంత్ రెడ్డి పొంగులేటి చేసిన అవినీతి స్కామ్లను ప్రజలు ఇన్నాళ్లు భరించారని, కానీ ఇప్పుడు వాళ్ల సొంత ఇళ్లనే లాక్కుంటే మాత్రం ఊరుకునే పరిస్థితుల్లో లేరన్నారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా లేక ప్రజల పాదాల కింద నలిగిపోతారో తేల్చుకోండి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపికగా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇలా వాళ్ళు పొంగులేటి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారిని నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా,
తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా? ప్రజల పాదాల కింద ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దొరుకుతున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్న తిప్పులు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పులు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వర రెడ్డిని తిప్పులు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవరు తీసుకున్నాడో వారి మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు, మొన్న ఉన్నది చెప్పాడు, ఆయన కడుపు దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పినాను. మరి 4 నెలల కిందనే తెలుసు కదా. నీ మంత్రి రెడ్డికి చెప్పిండు 4 నెలల కింద. ఒక చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలు ఉన్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మీరిద్దరు కలిసి 30% వసూలు చేస్తున్నారు కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. ఈ ప్రభుత్వం